ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారం జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాలని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలలో ఒకడైనటువంటి ఈ యొక్క జెఫన్యాతో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క జెఫన్యా గ్రంథాన్ని మనము వివరించినట్లయితే చూసినట్లయితే క్రీస్తు పూర్వము 7వ శతాబ్దము ద్వితీయార్థంలో బహుశా రష్యా రాజు సంస్కరణలకు ఒక దశాబ్దం ముందు జెఫన్యా ప్రవక్త ప్రవచించాడు. యూదా రాజ్యము నిజమైన దేవుణ్ణి విడిచి విగ్రహాలను పూజించినందుకు యూదాపైకి రాబోయే వినాశనాన్ని గురించి నాశనాన్ని గురించి మరి ప్రవచనం ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాము. యూదానే కాదు, దేవుడు ఇతర దేశాలను కూడా శిక్షిస్తాడు. యెరూషలేము యొక్క శిక్షకు గురైనప్పటికీ మళ్ళీ ఆ యొక్క పునరుద్ధరణ కలుగుతుందనే ఆశాభావంతో ఈ యొక్క గ్రంథంలో కనిపిస్తూ ఉంటున్నది. మరి ఈ యొక్క గ్రంథంలోనే 3 అధ్యాయాల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇమిడి ఉంటున్నాయి. అది మొదటిది మనం గమనించినట్లయితే యెహోవా తీర్పు దినం. అది రెండవది మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు పొరుగు దేశాలపైకి వచ్చే వినాశనం. మూడవది యెరూషలేము వినాశనం మరియు విడుదల. ఈ యొక్క 3 అంశాలు ఈ యొక్క గ్రంథంలో ప్రవక్త మరి రచించినట్లుగా మనం చూస్తుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము, భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు ఇస్తూ ఉంటున్నాడు. ఈ భూమి మీద అనేక మంది ఉంటున్నారు. వారిలో నుండి ప్రత్యేకింపబడి మనకు మంచి పేరును ఖ్యాతిని ఆయన ఇస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు కాబట్టి మన పట్ల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటల్లో ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ అర్థాలను మనం లోతుగా పరిశీలించినట్లయితే దేవుడు తన ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పము ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి ఇంకా మొదటి భాగంలో మనం గమనించినట్లయితే తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. 15వ వచనంలో అంటున్నాను. ఆయన ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి మనసును ఈ మాటలను మనం చూస్తాం. 17వ వచనంలో మనం గమనించినట్లయితే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అని ప్రవక్త పలుకుతూ ఉంటున్నాడు. దేవుడు జెఫన్యా ప్రవక్తతో ఈ యొక్క మాటలను తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. తన ప్రజలు రక్షించేదానికి, తన ప్రజలకు సమాధానాన్ని కలుగజేసేదానికి, తన ప్రజలకు శాంతిని కలుగజేసేదానికి దేవుడు
ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలను ప్రవక్త ద్వారా తన ప్రజలకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించినటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు దేవుడు మనకు మంచి పేరును ఖ్యాతిని తీసుకురావాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన ఖ్యాతిని, ఆ మంచి పేరును మనము పొందుకోవాలనుకుంటే ఆయన ఆజ్ఞలు చొప్పున ఆయన మరి నిబంధన చొప్పున మనం జీవించేటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు మనకు అనుకూలముగా, మనకు ఆయన రక్షణకర్తగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.